పని కల్పించాలని మన అన్నగారు 4000 మంది మహిళా మనులందరికీ కూడా కుట్టు మిషన్లు నేర్పించి ట్రైనింగ్ ఇప్పించి మరి ఇంత మిషన్లు అందించేయాలి, వాళ్లకు ఏదో ఒక పని శ్రమ అందించాలని అన్న ముఖ్య ఉద్దేశంతో మనందరినీ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం మామూలు విషయం కాదు, ఎంతో శ్రమ. ఒక్కొక్కరికి పేరు పేరు మీద అందరికి కూడా చప్పట్లు. మరి మీడియా అన్నలు కూడా ప్రతి ఒక్కరూ మనకు హెల్ప్ చేసిన అందరికి కూడా పేరు పేరుగా ధన్యవాదాలు చేస్తున్నా. ముఖ్యంగా ఎమ్మెల్యే సార్ గారికి మనస్ఫూర్తిగా ఎందుకు ధన్యవాదాలు చేస్తున్నా అంటే, పాప నేను కడుపులో ఉన్నప్పుడు సార్ చేతుల మీదుగా మేడం చేతుల మీదుగా మన సన్మానం జరిగింది, సీమంతం సన్మానం జరిగింది. 182 మంది మహిళలందరికీ కూడా మేడం గారి చేతుల మీదుగా చీర గాజులు పువ్వులతో మేడం గారు సన్మానం చేసే పాప సార్ అభిజ్ఞ. ఒక్కసారి చూడండి సార్, సార్ మీ చేతుల మీదుగా జరిగింది పాప సార్. 4 సంవత్సరాలు ఎంతో సంతోషంగా ఉంది మనకందరికి కూడా, ఆడబిడ్డలందరికీ కూడా. నేనున్న పదవిలో ఉన్నా లేకున్నా కూడా నేను అండగా ఉంటాను, ఏ అవసరం వచ్చినా కూడా ఆడబిడ్డ నేను చూసుకుంటానని కొండంత ధైర్యం ఇచ్చిన ఎమ్మెల్యే గారు చల్లా ధర్మారెడ్డి గారు, ఏ అవసరం ఉన్నా ఎక్కడ ఎంతో వానలో వరదలలో ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా ప్రతి మహిళకు ఏ కష్టం కలగకూడదని, ఏ కష్టం జరిగినా నా వద్దకు రండి నేనున్నా నేను చూసుకుంటా అని అండగా చెప్పిన ఒక్క నాయకుడు ఎవరైనా ఉన్నారంటే మాత్రం మా సార్ ధర్మారెడ్డి సార్ గారు నేను చెప్తాను. ఈ విషయమే కాదు, ఇంకా ఈ గత 4-5 రోజుల నుంచి వానలు వరదలు కొడుతున్నాయి. ఎక్కడెక్కడ ఏ వార్డులో ఏ సిబ్బంది ఉంది, మన వార్డు కౌన్సిలర్లు కానీ ప్రతి వార్డు ఇప్పుడు 1, 2, 3 20 వార్డులలో ప్రతి వార్డు కౌన్సిలర్లు ఇక్కడ ఏ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారో అని ఈ పరకాలలో మనకు జరిగే ఇబ్బందులన్నీ కూడా మన వార్డు కౌన్సిలర్ల పేరు పేరుగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. మనకి ఏ కష్టం వచ్చినా కూడా మనం చూసుకోవడానికి నాయకుడు అనేవాడు ఉన్నాడు, తప్పకుండా మన అన్ని సమస్యలను తీర్స్తానని చెప్తున్నాడు. తన కోసమే మనం ఎదురు చూస్తున్నాం. మరొక్కసారి కేటీఆర్ అన్న గారికి నమస్కారాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఓకే అండి, ఇంకెవరన్నా మాట్లాడే సోదరు వాళ్ళు ఉంటే వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాము. దయతో గమనించాలి సోదరు మనులు, మీరు తీసుకున్నటువంటి 30 రోజుల ట్రైనింగ్ ఎలా ఇచ్చారు, దయచేసి ఆదైనా మాట్లాడండి. నాటి ప్రభుత్వం నేటి ప్రభుత్వం విధి విధానాల గురించి మాట్లాడినా పర్వాలేదు. చాయిసీ గారు ఇంకెవరైనా మాట్లాడేవారు వేదికపైకి రావాల్సిందే కోరుతున్నాము. అమ్మ నువ్వు రాగలుగుతావా చెల్లె? నువ్వే యువర్ సెల్ఫ్. ఎస్ కమ్. ఇంకెవరైనా మాట్లాడేవారు ఉన్నారు ఇందులో? ఈ హాలు నిండా మా సోదరమణులు ఉన్నారు. మనది సమ్మక్క సారలమ్మ ధైర్యం పుణికి పుచ్చుకున్నటువంటి జిల్లా. రాణి రుద్రమాదేవి తలవార్లతో నడిపించినటువంటి జిల్లా. కొంగు నడుము చుట్టి కొడవళ్ళు చేపట్టినటువంటి చాకలి ఐలమ్మ పుట్టినటువంటి గడ్డ. ఒక్కరికి ధైర్యం లేదా? దయచేసి వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాము. ఇటువంటి అవకాశం మీకు రానే రాదు. ఇక్కడ ముదిరాజు ముద్దుబిడ్డ మా బండ ప్రకాశన్న గారు, శంకర్ నాయకన్న గారి గిరిపుత్రులు, సాంబారి సమ్మారావు అన్న గారు, మీ ఆశలో మీ శ్వాసలో మీతో పాటుగా పదండి ముందుకు, పదండి పోదాం, పదండి పోదాం పైకి అంటూ పరకాల రథసారథి గౌరవ పెద్దలు చల్లా ధర్మారెడ్డి గారు, ఇంకా కొద్ది క్షణాల్లో మన సీనన్న గారు. మరి దయచేసి ఎవరేమనుకోదు, ఈ లైన్ మొత్తం ఎవరు నిలబడదు. తర్వాత సార్ వచ్చినా కానీ ఇప్పుడు నిలబడకుంటూనే అప్పుడు నిలబడదు. దయచేసి చెప్తున్నాను, వెనుక నిలబడండి, సైడ్లో కట్టుపోయింది. ఈ స్టేజ్ మీద ఎవరు కూడా ఉండొద్దు. ఇప్పుడు మాట్లాడిన అమ్మాయి పేరు నీరజ, 12వ వార్డు. ఆ అమ్మాయికి మహిళా దినోత్సవం రోజు ఇదే స్టేజ్ మీద శ్రీమంతం చేసినాం. బర్త్డే రోజు ఇదే స్టేజ్ మీద చేసినాం. మళ్ళీ రోజు వచ్చి వాళ్ళ అమ్మాయి డ్యాన్స్ చేసింది ఇందాక. చాలా సంతోషం. నిజానికి ఈరోజు మహిళల పట్ల కానీ మరి తెలంగాణ ప్రాంత రైతుల పట్ల కానీ మన ప్రభుత్వానికి అప్పుడు మన పార్టీ బీఆర్ఎస్ పార్టీకి ఎంతో అనలేని మరి ప్రేమ గౌరవం ఉండే. మరి గౌరవ మాజీ మంత్రివర్యులు కేటీఆర్ గారు, ఐటీ మంత్రి గారు, అలాగే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్
ఒక 5 నిమిషాలు రాబోతున్నారు. దయచేసి ఏదన్నా షేర్ చేసుకునే వాళ్ళు ఎమ్మటే వేసుకోండి. నేను జెంట్స్కి అందరు చెప్తున్నా, ఇంక వెనుక వైపు ప్లేస్ ఉన్నది. మనం అందరం కూడా మహిళలకు అడ్డు రావద్దు. ఇటువైపు కానీ ఇటువైపు చాలా ప్లేస్ ఉంది, బ్యాక్ సైడ్ నిలబడాలి. చెప్తే ఎవరు కూడా వినబడట్లేదు. సార్కి ఇక్కడ లైన్ క్లియర్ చేయాలి దయచేసి. సార్ ఇలాగే వస్తాడు. యాక్చువల్గా మనం వెనక నుంచి తెచ్చుకున్నాం, కానీ వెనక నుంచి చాలా మంది ఉన్నారు. బయట ఉన్న వాళ్ళు కూడా వెనుకకు వచ్చి నిలబడాల్సిందిగా కోరుతా ఉన్నాం. మహిళలు ఎవరన్నా మాట్లాడతారా అంటే ఒక్కరు కూడా రెస్పాండ్ కావడం లేదు. సార్ వచ్చినాక మీకు అవకాశం రాదు. మైకు ఇవ్వడం అనే అవకాశం సద్వినియోగం చేసుకోవాలి. రేపటి నుంచి మహిళలకు 33% రిజర్వేషన్. రేపు సర్పంచ్లు అయ్యే మహిళలు ఇక్కడనే ఉన్నారు, ఎంపీటీసీ అయ్యే మహిళలు ఇక్కడే ఉన్నారు. మీకు అవకాశం వస్తుంది కాబట్టి మాట్లాడే శక్తి ఉన్న వాళ్ళు ఎవరైనా ఒకరు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. హలో చలో, మీరు మాట్లాడతారా? దయచేసి మాట్లాడేవారు ఉంటే వేదిక దగ్గర రావాల్సిందిగా కోరుతున్నాము. అమ్మ రండి. సర్పంచ్ కావాలని లేదా మీకు ఎవరికి? ఇందులో సర్పంచ్ అయిదాం అనుకుంటే వాళ్ళని ఉంటే వేదిక మీద కావాలి, మాట్లాడాలి. ఇప్పుడు ఖచ్చితంగా మన పార్టీ తరఫున టికెట్ ఇస్తాం. సర్పంచ్ అయితే చేతులు ఎత్తులు ముందు కదా, చేతులు ఎత్తుల్ని రండమ్మా, మాట్లాడుతురండి. చేతులు ఎత్తండి. నువ్వేనా అక్క? ఇట్రా ఒకసారి, ఇట్రా అండి, ఇట్రా తల్లి. నీ పేరు చెప్పు. నీకు సర్పంచ్ అవుతాను నువ్వు వెంటనే. మన ధర్మన్న చెప్పిందంటే వారు వన్ సైడ్ అయ్యిగా. సరే రండి, వేదిక పైకి రండి. రాజుగారు, స్టేజ్ మీదకి ఒక 10 కుర్చీలు తీసుకురావా? ఒక 10 స్టేజ్ మీదకి, స్టేజ్ పైకి. ఫంక్షన్ హాల్ రాజు, ఒక 10 కుర్చీలు స్టేజ్ పైకి తీసుకురావాలి. గౌరవ రజిత గారు, ఈ కుటుంబీసుని నేర్పించినటువంటి మేడం రజిత గారు దయచేసి వేదిక పైకి రావాల్సిందిగా కోరుతున్నాము. రజిత మేడం, అమ్మ ఇక్కడ, రజిత అమ్మ ఇక్కడ, అమ్మ రండమ్మా, వేదిక పైకి రండి. రాజేందర్ వర్కోల్ గారు, రజిత రండి. సరే, మీ మేడం చప్పట్లు కొట్టారా? ఇంత అన్యాయం ఉంటుందా మా దగ్గర? మనకు మీకు ట్రైనింగ్ ఇచ్చింది మేడం గారు రజిత గారు. ఒకసారి అమ్మకు గట్టిగా చప్పట్లతో మీ ఆశీస్సులు అందించాలి. దేశిని మాధవ్ గారు, దేశిని మాధవ్ గారు ఒకసారి వేదిక దగ్గర రావాలి. అమ్మ రండి. ఓకే. వేదికను అలంకరించిన పెద్దలందరికీ, అలాగే మన మాజీ శాసనసభ్యులు చల్లా ధర్మారెడ్డి గారికి, ఇక్కడ గౌరవనీయులైన పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. పోచంపల్లి ఫౌండేషన్లో ఈ మిషన్ల పంపిణీ కార్యక్రమం మాకు చాలా ఆనందంగా ఉంది. ఎంతో మంది మమ్మల్ని హేళన చేశారు. 30 రోజులు వెళ్ళి వీళ్ళ మొహాలకు మిషన్లే రాలేదని మమ్మల్ని చాలా హేళనగా చూశారు. ఇప్పుడు ధైర్యంగా మీరు తల ఎత్తుకునేలా, వాళ్ళ మొహాల మీద కొట్టేలా
మాకు ఈ పంపిణీ జరగడం చాలా చాలా ఆనందంగా అనిపిస్తుంది. 30 రోజులు మాకు మంచి ఫుడ్ను అందించి మమ్మల్ని అందరినీ మేడమ్స్ కానీ అక్కడ సార్లు రజిత మేడం కానీ అప్పుడప్పుడు వచ్చి మాకు మంచి మంచి ఇన్ఫర్మేషన్స్ ఇస్తూ మమ్మల్ని ముందుకు నడిపించి ఇంత మంచిగా మాకు అన్ని సదుపాయాలు చేకూర్చి మమ్మల్ని మహిళలకు ఉపాధి కల్పించాలని, మహిళలకు చేయూతనిచ్చి ముందుకు నడిపించాలని ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం మాకు చాలా సంతోషకరంగా అనిపిస్తుంది. ఇంకా ఇలాంటివి చాలా నిర్వహిస్తూ ముందుకు కొనసాగించాలని, ఇంకా మహిళలకు చాలా చేయూతను అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. చల్ల ధర్మారెడ్డి సార్కి మనస్ఫూర్తిగా మరొకసారి మా హృదయపూర్వక నమస్కారాలు. ఓకే థ్యాంక్ యూ. ఇంకెవరైనా మాట్లాడేవారుంటే దయచేసి ఒక ఇద్దరికి మాత్రమే అవకాశం ఉంది. సార్ కూడా దగ్గరకు వచ్చేసిండు. అవకాశం ఇద్దరికి మాత్రమే ఉంది. ఎవరా సాహిత్య తీసుకున్నటువంటి సోదరిమణులు రండి, ఒక్కరు రండి, రమ్మనండి. ఓకే దేవ్య గారు, మనం దివ్య గారిని చూసాం కానీ దేవ్య ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి. సేమ్ మా చిన్న చెల్లె కూడా గిట్టనే ఉంటది, మా చెల్లె లెక్క. ఏం పేరు చెల్లె? దేవ్య గారు. ఎవరు? పరకాలేనా? దయచేసి కేటీఆర్ గారు 1-2 నిమిషాల్లో ఇప్పుడు ఎంట్రన్స్ కడికి వస్తున్నారు కాబట్టి యూత్ పిల్లలందరూ బాబురావు, బొత్స బాబురావు అండ్ టీం అండ్ పరకాలను నడిగూడ మండలి యూత్ అంతా కూడా రిసీవ్ చేసుకున్న ముందు నుంచి వెళ్ళి ఆ సెంటర్లోకి వెళ్ళి తీసుకురావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాను. దయచేసి పోలీసు వాళ్ళు కూడా సహకరించాలి. అట్లా ఎంట్రన్స్ అక్కడ నుండి వస్తారు కేటీఆర్ గారు కాబట్టి అక్కడ ఎవరు లేకుండా లైన్ వస్తే సహకరించాలని పోలీసు వారిని విజ్ఞప్తి చేస్తున్నాను. యూత్ సోదరులందరూ కూడా అక్కడికి వెళ్ళాలి. మన వాలంటీర్స్ ఎక్కన్నారు? వాలంటీర్లు ఒక 10 మంది